హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా కూడా మళ్ళీ నైట్ బ్లాగ్ అయితే ఇస్తున్నా. ఈ మధ్య డైలీ నైట్ బ్లాగ్ అయితే ఇస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం నాకు ఈ మధ్య వర్క్ ఉంటుంది. వర్క్ వెళ్ళేసి వచ్చేవరకు ఈ టైం అవుతుంది. ఈ టైం కాగానే ఇప్పుడు బ్లాగ్ అయితే ఇస్తున్నా. నిజం చెప్తున్నా, నాకు నైట్ టైమ్స్ వీడియోస్ చేయడం అయితే ఇష్టం ఉండదు. ఎందుకంటే క్లారిటీ రావు అంత మంచిగా అనిపించవు. కానీ డైలీ ఇదే టైంకి వీడియో చేయాల్సి వస్తుంది. ఫ్యూల్ అయితే ఓపించుకోవాలా, నా బైక్లో ఫ్యూల్ అయితే లేదు. ఇప్పుడు ఫ్యూల్ అయితే ఓపించుకోవాలా, ఫ్యూల్ ఓపించుకొని వెళ్ళాలా. చాలా డేస్ అయింది కదా మోటో బ్లాగ్ చేసి, అందుకే మోటో బ్లాగ్ చేద్దామని చెప్పి నా డైలీ బ్లాగ్లో మోటో బ్లాగ్ అయితే యాడ్ చేస్తున్నా. మోటో బ్లాగ్ చేసిన ప్రతిసారి నాకు వచ్చే ప్రాబ్లం ఒకటి ఏంటంటే వాయిస్. సో నా దగ్గర మంచి మైక్ అయితే లేదు, వితౌట్ మైక్ గోప్రోకి. సో నేనైతే ఇట్లా వీడియో అయితే ఇస్తున్నా. ఈ టైంకి క్రౌడ్ అయితే ఉంటారు, ఇప్పుడు కూడా క్రౌడ్ అవుతున్నారు. కానీ పెట్రోల్ పోసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతిసారి ఇట్లా అయితే ఉన్నారు. నేను వెళ్దామంటే చాలా బైక్ అయితే వచ్చేసాను. టూ ఫిఫ్టీ పెట్రోల్ బంక్ వర్సెస్ బైకర్స్ ఉంటుంది కదా, అది ఎవరైతే నాకు అయితే కావాలని నాకు యూజ్ చేసామని చెప్పి ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి చూడాలా. అంటే ఇట్లా పెట్రోల్ పోసే వాళ్ళకి బైకర్స్ అయితే వారైతుంది కదా నార్మల్గా ఫ్యూల్ విషయంలో, పైసల విషయంలో. సో అట్లా ఏంటంటే మంచిగా యూస్ అయితే వస్తుంది. సో నేను కూడా అట్లా ఎప్పుడన్నా కావాలని అనుకుంటున్నాను, అది యూస్ కోసమని చెప్పి. కానీ అయితే ఆయన తెలియదు. సో ఫీల్ అయితే ఒప్పు తీసుకున్నా. ఇప్పుడైతే ఏంటంటే మార్కెట్కి అయితే పంపించాను. అక్కడికైతే వెళ్తున్నా. మార్కెట్కి వెళ్ళి చిన్న చిన్న వర్క్ అయితే అదైతే కంప్లీట్ అయితే చేసుకోవాలా. సో ఏంటంటే మన డైలీలో కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎలాగైనా ఉట్టిగా వీడియోస్ పెట్టకపోతే ఏం రాదు. వీడియోస్ పెట్టినాయి అనుకో కొన్ని యూస్ అయినా వస్తాయి, కొత్త న్యూ వ్యూవర్స్ అనేది చూస్తారు కదా. సో కొత్త వాళ్ళ దగ్గరికైనా యూస్ అవుతుంది కదా. సో అందుకోసం నేను డైలీ బ్లాగ్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఎట్లా అంటే కంప్లీట్గా నా స్టైల్లో చేస్తున్నా అంతే. కొంచెం లో క్వాలిటీ కంటెంట్ లాగా చేస్తున్నా అంతే. ఈ ప్లేస్లో మొత్తం జాతర ఉండే. ఇవాళ వీడియో ఎట్లా ఉందో అంతా మార్కెట్ లోపలికి అయితే వచ్చేస్తా. అయిపోయి మార్కెట్ నుంచి వెళ్తాను. మార్కెట్ లోపలికి అయితే వచ్చేస్తాను. ఇలా చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. హార్డ్లీ ఒక 10-20 మినిట్స్ అయితే వర్క్ అయితే టైం. సో మళ్ళీ అంతా అయిపోయినాక వచ్చేస్తాను. సో మార్కెట్లో వర్క్ అయితే అయిపోయింది. హార్డ్లీ ఒక 20 మినిట్స్ అంతే వర్క్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నా. ఇందాక ఫీల్ అవుపించుకున్నాను ఆ పెట్రోల్ బంక్ దగ్గర అయితే సిగ్నల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా. ఈ సిగ్నల్ ఎప్పుడు మనం ఏ సైడ్ ఉన్నా కూడా కంపల్సరీ పడే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి సిగ్నల్ మన రన్నింగ్ ఉంటుంది అంతే. కానీ ఎప్పుడైనా కంపల్సరీ ఒక 2 minutes వెయిట్ చేసి పోవాల్సిందే అంతే. అంటే నా వాయిస్ అయితే అంత మంచిగా రాదు. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ ట్రాఫిక్ ఈ సౌండ్ వస్తుంది, ఎయిర్ సౌండ్, ట్రాఫిక్ సౌండ్. దానివల్ల నేనైతే మోటో బ్లాగ్ ఎక్కువ చేయకుండా డైలీ బ్లాగ్స్ చేస్తున్నా. తొందరగా నిజంగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీడియా మోడ్ కొనాల్సిందే, లేకపోతే మైక్ అడాప్టర్ అన్నా కొనాల్సిందే. సో చాలా డేస్ అయింది కదా మోటో బ్లాగ్ చేసాను. అందుకే ఇట్లా చిన్న మోటో బ్లాగ్ చేసామని చెప్పి ఎలా అయితే మోటో బ్లాగ్ అయితే చేసిన. సో ఇక వీడియో అయితే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది, కూడా వచ్చేసిన కదా. సో ఇక వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా రోజుకి వీడియో అయితే ఎంజాయ్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.